ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ప్రియులరా, ఈ యాకోబు తన అన్నయ్యైన ఏశావు నుండి తప్పించుకునే క్రమంలో ఒక రాత్రి ఒక స్థలమందు తను పడుకుంటాడండి. ప్రియమైన వాళ్ళరా, ఒక రాయిని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నప్పుడు అక్కడ ఒక కల కంటాడు. మరి ఆ కలలో భాగముగా ఒక నుచ్చిన ఆకాశం అని అంటుతుందండి. మరి ఆ నుచ్చిన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఆ కలలో దేవుని యొక్క స్వరమును తను అనుభవించగలుగుతాడు, వినగలుగుతాడండి. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తను పొందుకోగలుగుతాడు. అందుకనే ఉదయమే తను లేచి ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఎందుకంటే ఆ కలలో దేవుని ద్వారా తను ఒక వాగ్దానం పొందుకున్నాడు. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడతాను, మరలా నేను నిన్ను రప్పిస్తాను, నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను విడవను అని సెలవిస్తాడు. మరి వెంటనే లేచి దేవుని మందిరం ఇది, పరలోకపు గవని అని, ప్రియమైన వాళ్ళరా, తను తలగడగా చేసిన రాయిని స్తంభముగా నిలవబెట్టి దాని కొన మీద నూనె పోస్తాడు. నూనె పోసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడతాడండి. బేతేలు అనగా అర్థము దేవుని మందిరం. మరి బేతేలులోని యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. బేతేలులోని యాకోబుకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. బేతేలు అనగా ప్రియమైన అర్థము దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాగ్దానం. అంతేకాదు, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా చెయ్యి విడవడు, తోడుగా ఉంటాడు. కావున ఆనాడు ఈ యాకోబు చేసిన వాగ్దానము సామాన్యమైనది కాదు. మరొకసారి కూడా యాకోబుని దేవుడు బేతేలుకు వెళ్ళమంటాడు, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోమని కూడా సెలవిస్తాడు. కావున మరి ప్రతి ఒక్కరూ కూడా బేతేలు అను దేవుని మందిరంలో నివసించాలి. అప్పుడే ఖచ్చితముగా దేవుని తోడు, దేవుని వాగ్దానం, దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల ప్రతి ఒక్కరము కూడా పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.